పరిశుద్ధ మంగళవారం రోజున యేసు ప్రభు దేవాలయంలో చివరిసారిగా బోధిస్తారు. ఆయన సాయంకాలానికి, ప్రతిరోజు కూడా సాయంకాలానికి బెతానియా గ్రామంలో మరియా, మార్తా, లాజర్ ఇంటిలో విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయాన్నే బయలుదేరుతారు. ఈరోజు మంగళవారం ఉదయం ఆయన బెతానియా నుంచి యెరూషలేంకి బయలుదేరుతూ ఉన్నారు. అప్పుడు మార్గ మధ్యంలో వాళ్ళు మళ్ళీ అంజూరపు చెట్టు దగ్గరికి వస్తారు. అప్పుడు అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోవడాన్ని చూస్తారు. అప్పుడు పేతురే ముందుగా అంటాడు, ప్రభువా, నిన్న మీరు శపించారు చూడండి, పచ్చగా ఉంది కదా, అది ఇప్పుడు ఎంత ఎండిపోయిందో చూడండి. మీరు నిన్న శపించిన చెట్టు ఈ రోజుకి పూర్తిగా ఎండిపోయింది ప్రభువా అని ఆశ్చర్యపోతారనమాట. అంత శక్తి ఉంది యేసు ప్రభు మాటల్లో. అప్పుడు ప్రభు అంటారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు విశ్వాసం ఉంచిన ఎడల ఈ పర్వతాన్ని లేచి సముద్రంలో పడు అంటే సముద్రంలో పడుతుంది. కనుక మీరు ప్రార్థించినప్పుడు మీకు విశ్వాసం ఉంటే మీ ప్రార్థనలో మీరు ఏది అడిగారో దాన్ని పొందారని నమ్మండి, అప్పుడు దాన్ని పొందుతారు. అయితే ఒక కండిషన్, మీకు ఎవరి మీదైనా ఏదైనా మనస్పర్ధ ఉంటే వాళ్ళని మన్నించండి అని చెప్తారనమాట. అంటే అక్కడ విశ్వాసాన్ని గురించి చెప్తూ ఆటంకాలు, పర్వతం అంటే నిజంగా పర్వతం కాదు, మనం నీతిగా జీవిస్తూ దేవుని సేవ చేస్తున్నప్పుడు కొంతమంది మనుషుల ద్వారా సైతాన్ మనకి ఆటంకాన్ని తీసుకొని వస్తాడు. అప్పుడు విశ్వాసంతో ఆజ్ఞాపించినప్పుడు మనకున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఇంకా యెరూషలేంలోకి వస్తారు. మంగళవారం రోజు సరాసరి యేసు ప్రభు ఈరోజు కూడా దేవాలయంలోనికి వెళ్తాడనమాట. యెరూషలేం దేవాలయంలోనికి వెళ్ళగానే అక్కడ ప్రధాన అర్చకులు మరి ధర్మశాస్త్ర బోధకులు ఉంటారు. వాళ్ళకి చాలా కోపం. ఎందుకంటే నిన్న దేవాలయాన్ని శుద్ధి చేసి ఆ వ్యాపారం చేయకుండా వ్యాపారం చేసే వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టాడు కదా యేసు ప్రభు. కాబట్టి వాళ్ళకి కోపం అన్నమాట. ఎందుకంటే ఈ ప్రధాన అర్చకులే దేవాలయంలో 100 రూపాయలకి పావురాలు అనుకోండి, లేదా ఒక పావురాల జంట 100 రూపాయలు అంటే అది 200కి అమ్ముతూ, గొర్రె పిల్లల్ని మరి ఒక 200ది 500కి అమ్ముతూ అట్లా వ్యాపారం చేస్తున్నారు. దేవునికి అర్పించాలి కదా. కనుక యేసు ప్రభుని అందరినీ బయటికి పంపించి దేవాలయంలో ఎవ్వరు కూడా ఆ వ్యాపారం చేయొద్దు అని చెప్పారు. కాబట్టి ఈరోజు మళ్ళీ యేసు ప్రభువుని చూసి వాళ్ళకి కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి వాళ్ళు వెంటనే యేసు ప్రభుని చూసి ఈరోజు ప్రశ్నిస్తారు. ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తారనమాట. నువ్వు ఏ అధికారంతో ఈ పని చేసినావు? ఎవరు నీకు ఈ అధికారం ఇచ్చారు? ఈ దేవాలయంలో వ్యాపారం జరగకుండా అందరినీ బయటికి పంపించడానికి ఎవరయ్యా నీకు అధికారం ఇచ్చారు? నువ్వు ఒక వడ్రంగి కొడుకయ్యుండి ఏ అధికారంతో ఈ పని చేసినావు అని ప్రభుని వాళ్ళు ప్రశ్నిస్తారనమాట. ఇది మార్కు 11:20 నుంచి 12-13 అన్ని అధ్యాయాలు యేసు ప్రభు చివరిసారిగా బోధిస్తారు. నువ్వు ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావు అని అడిగితే అప్పుడు యేసు ప్రభు అంటారు, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీరు దానికి జవాబిస్తే ఏ అధికారంతో నేను ఈ పని చేస్తున్నానో మీకు చెప్తాను అని ఆయన అంటాడు. బాప్తిస్మ యోహాను యొక్క బాప్తిస్మం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి, దేవుని నుండియా లేక మనుషుల నుండియా? అప్పుడు వాళ్ళు ఆ ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు వాళ్ళలో వాళ్ళు తర్కించుకుంటారనమాట. తర్కించుకొని ఒకవేళ దేవుని నుండి అని చెప్తే మరి మీరు ఎందుకు ఆయన నమ్మలేదు అంటారు. మరి లేదు ప్రజల నుండి అని చెప్తే ఈ ప్రజల వల్ల మనకి ఏ ముప్పు వస్తుందో, ఎందుకంటే ఈ ప్రజలు బాప్తిస్మ యోహాన్ని ప్రవక్తగా భావిస్తూ ఉన్నారు. కనుక వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని మాకు తెలీదు అని చెప్తారనమాట. అప్పుడు యేసు ప్రభు అంటారు, నేను కూడా ఏ అధికారంతో ఈ పని చేసినానో నేను కూడా మీకు చెప్పనంటాడు. యేసు ప్రభు యొక్క హ్యూమన్ నేచర్, మానవ స్వభావం అక్కడ కనబడుతుందన్నమాట. అప్పుడు ప్రజలు దేవాలయంలో ఆయన బోధలు వినడానికి వస్తారు. ఆయన భూస్వామి కౌలుదారుల గురించి ముందుగా చెప్తాడనమాట. ఒక భూస్వామి యజమానుడు తన పొలాన్ని గుత్తాకి ఇచ్చేసి కౌలుదారులకు ఇచ్చేసి దేశాటన వెళ్ళి వచ్చి కౌలు కోసం పంపిస్తే పని వాళ్ళని కౌలు చేసే గుత్తదారులు సేవకుల్ని చంపేస్తారు. అప్పుడు మళ్ళీ సేవకుల్ని పంపిస్తాడు యజమానుడు. ఆ భూస్వామి పంపిస్తే వాళ్ళని కూడా చంపేస్తే అప్పుడు ఆ పొలం యొక్క యజమానుడు భూస్వామి, నా కొడుకుని పంపిస్తాను, అప్పుడైనా వీళ్ళు గౌరవిస్తారేమో నా కొడుకుని పంపిస్తాడు. అప్పుడు ఆ గుత్తదారులు అనుకుంటాడు, ఇదిగో ఇతడే వారసుడు, ఇతన్ని చంపేస్తే ఇంకా మనకి పీడ పోతుందని చంపి బయట పడేస్తారు.
అప్పుడు ఆయన వెళ్ళి అప్పుడు అడుగుతాడు యేసుప్రభు వాళ్ళని ఏం చేస్తాడు. ఇప్పుడు ఈ యొక్క భూస్వామి వెళ్ళి వాళ్ళని ఏం చేస్తాడంటే ఆ గుత్తదారులని దగ్గర నుంచి దాన్ని తీసుకొని అది ఇంకొకరికి యోగ్యులైన వాళ్ళకి ఇస్తాడు అని చెప్తే అప్పుడు యేసుప్రభు అంటారు, ఇల్లు కట్టుటకు పనికి రాదని పారవేసిన రాయి మూలరాయి అవుతుంది అని చెప్తాడనమాట ఆయన. అని చెప్పినప్పుడు అక్కడ ధర్మశాస్త్ర బోధకులు మరి ప్రధాన అర్చకులు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన మా గురించి ఇదంతా చెప్తున్నాడు, ఈ ప్రజలకి మా గురించి చెప్తున్నాడు అని చాలా కోపం వచ్చేసి ఈయనను ఎట్లా చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. అలా అయితే ప్రజలు మాత్రం చాలామంది ఆయన బోధ వినడానికి వస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో చివరిసారిగా యేసు ప్రభు మంగళవారం రోజు ఆయన ప్రజలకి అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు. అనేక విషయాల్లో మీరు చూస్తే మత్తయి సువార్తలో చూస్తే ఆయన అక్కడ 10 మంది కన్యకల గురించి, పెళ్లి పిలుపు గురించి, ఆ తర్వాత తుది తీర్పు గురించి ఆయన బోధిస్తాడనమాట. తుది తీర్పు మత్తయి సువార్తలో మీరు చూసినట్లయితే యాక్చువల్గా మత్తయి 20వ అధ్యాయం నుంచి 25 వరకు ఈ చివరిసారి బోధించిన విషయాలు అనమాట. ఒక్కరోజు ఇంత బోధించాడా యేసుప్రభు అనిపించింది నాకైతే. అన్నీ ఇప్పుడు నేను చెప్పలేను ఈ కొంచెం సమయంలో, కానీ తుది తీర్పు గురించి నేను బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. అంటే పరిశుద్ధాత్మదేవుడు చెప్పమని. యేసు ప్రభు మహామహిమతో మేఘాలతో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట సకల జాతుల వారు కూడా వాళ్ళు నిలబడతారు, హాజరవుతారు. అన్ని దేశాల ప్రజలు నిలబడతారు. అప్పుడు ఆయన ప్రజల్ని రెండుగా వేరు చేస్తాడు. గొర్రెల నుండి మేకల్ని వేరు చేసినట్లుగా మొత్తం సకల జాతి ప్రజలు ఆయన రెండుగా వేరు చేసినప్పుడు గొర్రెలు ఒకవైపు, మేకలు ఒకవైపు, అంటే నీతిమంతులు ఒకవైపు, మరి దుష్టులు ఒకవైపు ఉంటారనమాట. గొర్రెలు మేకలు చూడండి, రెండు కలిసి ఉన్నప్పుడు వాళ్ళని విడదీయడానికి, గుర్తుపట్టడానికి మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడు గొర్రెల మధ్యలో ఎద్దులు ఉన్నాయనుకోండి, అప్పుడు తెలిసిపోతుంది. కానీ గొర్రెలు మేకలు ఒకేలా ఉంటాయి. అంటే యేసు ప్రభు రెండవ రాకడ వరకు అందరూ నీతిమంతులు దుష్టులు ఒకే చోట ఒకేలా కనబడతారు, గోధుమలు కలుపుల్లాగా. అప్పుడు శిష్యులు అంటారు, ప్రభా మీరు మంచి విత్తనాలు వేశారు, గోధుమలు మళ్ళీ కలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే దుష్టుడు చేసిన పని, వెళ్ళి పెరికేయమా అని అంటే ఆ కలుపు మొక్కల్ని యేసుప్రభు అంటారు, వద్దయ్యా, కలుపులు తీసే సమయంలో మంచి మొక్కలు కూడా తీసేస్తారేమో, ఆ మంచి మొక్కలతో పాటు గోధుమలతో పాటు కలుపు మొక్కలు కూడా ఎదగనివ్వండి, తీర్పు దినం వరకు అలాగే ఉండనివ్వండి అని చెప్తారనమాట. ఇప్పుడు ప్రభు వాళ్ళని వేరు చేసిన తర్వాత ఏమంటారంటే, కుడి ప్రక్కన ఉన్న వాళ్ళని చూసి ప్రభు అంటారు, నా తండ్రిచే దీవించబడిన బిడ్డలారా రండి, ప్రపంచ ప్రారంభం నుండి మీ కొరకు సిద్ధం చేయబడిన నా తండ్రి రాజ్యంనకు వారసులు కండి అని చెప్తే వాళ్ళు అంటారు, ఎందుకు ప్రభా మేము రావాలి పరలోకానికి, వాళ్ళు రారా అంటే, ఎందుకంటే మీరు మాత్రమే, ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను సందర్శించారు, చెరసాల్లో ఉన్నప్పుడు పరామర్శించారు. ఎప్పుడు ప్రభా మేము ఎప్పుడు చేయలేదే మీకు, మిమ్మల్ని ఇప్పుడే కదా చూస్తున్నామంటే అప్పుడు ప్రభు అంటారు, ఈ నా సోదరులలో అత్యల్పులైన వాళ్ళకి ఏది చేసినా అది నాకు చేసినట్లే. అంటే ఈ లోకంలో అత్యల్పులు, పేదాతి పేదలకి, ద పోరెస్ట్ ఆఫ్ ద పోర్, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ టు ద పోరెస్ట్ ఆఫ్ ద పోర్ యూ హ్యావ్ డన్ అన్ టు మీ అని అంటారు జీసస్ మత్తయి 25:40. మదర్ తెరీసా తల్లి అంటారు, ఈ వాక్యం మీద ఆధారపడే మా సేవ మేము కొనసాగిస్తున్నాం అని చెప్పనమాట. అప్పుడు ఈ ఎడం వైపు ఉన్న వాళ్ళని చూసి అంటారు, యేసు ప్రభు మేకలు అన్నారు కదా, నా తండ్రిచే శపించబడిన వాళ్ళారా, మీ కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నిలోనికి, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళండి అని చెప్తున్నారు. అంటే చివరి రోజున ఆయన ఇచ్చిన సందేశంలో చాలా ముఖ్యమైన సందేశం ఇది అన్నమాట. కనుక మన ఎప్పుడు కరుణ కలిగి జీవిద్దాం. ద లవ్ యూ షో టు ద పోరెస్ట్ ఆఫ్ ద పోర్ ఈజ్ పాస్పోర్ట్ టు హెవెన్. మనం ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. భూమి మీద ఒక దేశం నుంచి ఒక దేశానికి ఎన్ని కండిషన్స్ ఉంటే, భూమి నుంచి పరలోకానికి వెళ్ళడానికి తప్పకుండా పాస్పోర్ట్ ఉండాలి. ఆ పాస్పోర్ట్ ఏంటంటే పేదల పట్ల మనం చూపే కరుణ. పేదల పట్లే కాదు, అందరినీ మనం ప్రేమించాలి.
మనం ఒకరిని ప్రేమించాలి, మన్నించాలి. ఈ సమయం ఏంటంటే మన్నించే సమయం. ఏది లోపల పెట్టుకోకూడదు. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటారో లేదో. దేవుని దగ్గరికి వెళ్ళాలనంటే అందరి హృదయాల్లో ఒక మంచి వ్యక్తిగా మనం ఉండాలన్నమాట. అందుకే ఈ తుది తీర్పు మీరు ఒకసారి మళ్ళీ చదవండి. 10 మంది కన్యకల్ని గురించి కూడా చెప్తాడు మత్తయి సువార్తలో. పెండ్లి పిలుపు కూడా ఉంటుంది. 10 మంది కన్యకల్లో మరి నూనె తీసుకొని వెళ్తారు. అయితే ఇంకా పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తుంటారు, దీపాలు వెలిగించుకొని ఎప్పుడు వస్తాడని. అయితే ఇంకా ఆయన ఎంతసేపటికి రాడు, రాత్రి అయిపోతుంది. ఆ 10 మందిలో 5 పడుకుంటారు, ఇంకొక 5 మాత్రం అలాగే ఎదురు చూస్తుంటారు. వీళ్ళు పడుకున్న వాళ్ళు లేచి చూసేసరికి నూనె అయిపోతుంది. నూనె తెచ్చుకుంటామని వెళ్తారు. వెళ్ళి వచ్చే లోపల మరి పెళ్లి కుమారుడు వచ్చి తలుపు తెరుస్తాడు. ఎవరు వేచి ఉన్నారో, ఎదురు చూస్తూ ఉన్నారో దీపాలు వెలిగించుకొని పెళ్లి కుమారుడు వచ్చి వాళ్ళని తీసుకెళ్తాడు, తలుపులు వేసేస్తాడు. వీళ్ళు 5 వెళ్ళి నూనె తెచ్చుకొని వచ్చి తలుపు కొట్టేసరికి తలుపు మూసేయబడుతుంది. 5 మీరు చూడండి. అంటే లోకంలో సగం మంది ప్రభు కోసం వేచి ఉంటారు. మన ఎప్పుడు ఒకటే మనకి ఒక వేచి ఉండాలి. దేని కొరకంటే యేసు ప్రభు మన కొరకు వస్తాడు మనల్ని తీసుకెళ్ళడానికి. లేదా మనము ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఎలా ప్రయాణం చేసి వాగ్దత్త భూమికి వెళ్ళారో మన జీవితం ఒక ప్రయాణం లాంటిది. పరలోకంలో మన తండ్రి ఇంటికి మనం చేరుకోవాలి. అంతేకాని ఈ లోకంలో ఉన్నది ఏది మనది కాదు. కొన్ని రోజులు రైలు ప్రయాణంలాగా ప్రయాణికులు కాసేపు ఉంటారు, ఆ కొంచెం సేపే. అలాగే ఈ భర్త, భార్య, ఈ పిల్లలు, ఈ సంబంధాలన్నీ కొన్ని రోజులే. మళ్ళీ వెళ్ళి ఆ తండ్రితోనే ఉంటాం. అక్కడి నుంచి వచ్చి తిరిగి అక్కడికే వెళ్తాం. ఇది ఒక ప్రయాణమే, అంతే. అలా అంత డిటాచ్మెంట్తో కూడా మనం ఉండాలి. ఈ కక్షలు వద్దు, ఈ అంతా వద్దు, అందరినీ మన్నిస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామా?